ఎలక్షన్స్ అంతటా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా తయారైంది. అదేంటి అంటే ఏపీలో పిఠాపురం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నిల్చుంటున్నటువంటి చోటు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు పోటీగా వంగ గీత. అయితే సినీ తారాలందరూ కూడా చాలామంది వరకు మెగా కాంపౌండ్ నుంచి హీరోలు కావచ్చు, అదేవిధంగా జబర్దస్త్ టీం కావచ్చు, ఇంకా చాలామంది నటీనటులు చరిష్మా నాయుడు అని చెప్పేసి ఇంకొందరు, అదేవిధంగా చాలామంది మనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్గా పిఠాపురంలో ప్రచారానికి అయితే చేస్తున్నారు. అయితే ఒకే ఒక్కళ్ళు మాత్రం వైసీపీకి సంబంధించి శ్యామల, యాంకర్ శ్యామల ఇటీవల కాలంలో కూడా సరిగ్గా ప్రోగ్రామ్స్ కూడా లేవు. అయితే తను మాత్రమే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి అయితే కనిపించబోతుంది వంగ గీత తరఫున. అయితే వంగ గీత కొంత నోరు జారి మరీ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ వస్తున్నాం. అయితే వీటిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, సో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అనేది ఇంత అంతా కాదు, అది ఎవరో చెప్తే కూడా కాదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో సినీ ఇండస్ట్రీ తరఫున పూర్తి మద్దతు ఉందన్నట్టు ఇంతకుముందు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు చాలామంది వచ్చి ప్రచారం చేస్తున్నారు. కానీ వైసీపీకి ఒకే ఒకళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అది కూడా యాంకర్ శ్యామల. అయితే సాధారణంగా తెలుగు సినిమాకి సంబంధించి కావచ్చు, తెలుగు బుల్లితెర కావచ్చు, లేదంటే మనకు వెండితెర కావచ్చు, నిజంగా యాంకర్ శ్యామలకి ఎంత స్పేస్ ఉందనుకోవచ్చు. తను నిజంగానే ఒక మెంబర్ కింద చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఏమండి, గ్లామర్ కోసం అయితే శ్యామలను చూస్తారేమో కానీ శ్యామల చెప్తే ఓటు వేసేవాళ్ళు ఉంటారా? నిజంగా చెప్పండి. అయితే శ్రీరెడ్డి చెప్తే ఎవరైనా ఓటు వేస్తారా? శ్యామలో శ్రీరెడ్డో వీళ్ళు చెప్తే ఎవరు ఓటేరండి. ఓటు అనేది అభిమానంతో వేసే ఓట్లే. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామంది సినిమా వాళ్ళు అందరూ దృష్టి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, నిన్ననే అనుకున్నాం మనం. కానీ వీళ్ళు ఎవరని చెప్తే అక్కడ ఓటేయడం కాదు, ఆల్రెడీ ఓటర్లు ఫిక్స్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే నిన్న గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో ఒక ఆర్టికల్ వచ్చింది, గ్రౌండ్ రిపోర్ట్ పిఠాపురం అని చెప్పి. అందులో ఏం రాశారంటే దాదాపు 70% ఓట్లు పడేట్టున్నాయి, అన్ని సామాజిక వర్గాల్లో కూడా పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్కి పడతాయి అని ఆర్టికల్, ఒక అనాలిసిస్ ఆర్టికల్ వచ్చింది. వెబ్సైట్లో ఆ ఆర్టికల్ రావడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది ఫక్తు వైసీపీ వెబ్సైట్గా పేరుంది కాబట్టి దాంట్లో ఒక పిఠాపురం గురించి అంత పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్ రిపోర్ట్ రాయటం అనేది చర్చనీయాంశం అయింది కూడా. అంత ఉన్నప్పుడు అక్కడ మెజార్టీ 1,00,000 వస్తుందా 60,000 వస్తుందా ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు శ్యామల వెళ్ళిపోయి నాకు చిన్నప్పుడే స్నేహితురాలు, మేము చిన్నప్పటి నుంచి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నాం అని చెప్తే ఓటేజీ వాళ్ళు ఎవరు ఉంటారండి. అయితే శ్యామలకు సంబంధించి గతంలో కూడా చాలా రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏంటంటే తన హస్బెండ్ లక్ష్మీ నరసింహారెడ్డి 2017 నుంచి ఒక యువతి దగ్గర డబ్బులు తీసుకొని 4 ఎకరాల స్థలాన్ని బిల్డ్ చేస్తాను దాన్ని అని చెప్పేసి అన్నట్టుగా తీసుకొని ఇవ్వలేదు. సో ₹1,00,00,000 కూడా ఎగ్గొట్టాడు అనే దాని మీద కేసు మీద అంతకుముందు చాలా వరకు 2021లో అనుకుంటాను చాలా వరకు వైరల్ అయింది శ్యామల. అయితే ఇలాంటి కేసుల్ని కొంతవరకు క్లియర్ చేసి ఉండొచ్చు ఎవరైతే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి, అందుకే మద్దతు ఇస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఇంతకుముందు దాకా పోసాని తప్ప ఇప్పుడు మళ్ళీ శ్యామల, సో వీళ్ళిద్దరు మాత్రమే సినీ ఇండస్ట్రీ నుంచి కనిపిస్తున్నారు కానీ పెద్ద స్థాయిలో ఎవరు కనిపించినట్టు లేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, కొంత ఏంటంటే వాళ్ళకి ఫేవర్ చేశారనుకోండి, కొంత దాన్ని చాటుకోవాలి కాబట్టి ఇప్పుడు శ్యామలారెడ్డి గారు కూడా ఏదో గతంలో భర్తకి హెల్ప్ చేసి ఉంటారు ఆయన, కాబట్టి ఆ కృతజ్ఞతతో భావంతోనే ప్రచారం చేసి ఉండొచ్చు. రేపొద్దున ఆవిడకి పోటీగా అనసూయ దిగుతారేమో, ఎందుకంటే ఆల్రెడీ అనసూయ గారు గతంలో చెప్పారు పవర్ స్టార్ కోరితే నేను వెళ్ళిపోతానని అన్నారు ఆవిడ. అలాగే సప్తగిరి ఆర్టిస్టు సప్తగిరి కూడా జనసేనకి ప్రచారం చేసుకుంటూ వచ్చి టీ గ్లాస్ చూపిస్తూ ఆయన వీడియో బయట కూడా వచ్చింది. ఇట్లా ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉంటే, కాకపోతే ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉంటే శ్యామల మాత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి శ్యామలను రోజని మరి మనం రాజకీయవేత్తగా చూడాలి, సినిమా నటిగా ఇప్పుడు మనం చూడకూడదు. ఒక శ్యామల వెళ్ళింది, తర్వాత పోసాని లేదా ఇట్లాంటి వాళ్ళనే మనం అనుకోవచ్చాం. కాకపోతే పిఠాపురం పిక్చర్ వరకు కూడా ఎవరు ఊహించకపోయినా ఆయన గెలుపు అనేది ఖాయమండి. అసెంబ్లీలో 1 అడుగు కాదు 2 అడుగులు కూడా పెట్టేస్తాడు ఆయన, అనుమానం లేదు. అయితే శ్యామల మాత్రం ఖచ్చితంగా వంగ గీత గెలుపు ఇప్పటికే ఖాయం అయిపోయింది. ఎన్ని చేసినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసలుకి ఎమ్మెల్యే కాలేడు. ఖచ్చితంగా ఇప్పటికే ఉన్నటువంటి ఒక అంచనాల ప్రకారం
తనకి మెజారిటీ దిశగానే వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే వైసీపీ మాటలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా వాళ్ళు అక్కడ జరుగుతుంది ఒకటైతే చెప్పేది ఇంకో రకంగా ఉంటుంది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు శ్యామల నోటి నుంచి వచ్చిన మాటలు కూడా అదే విధంగా చూడాలంటారా? ఇప్పుడు వంగగీత గెలుస్తుంది అని చెప్పకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పరు కదా. ఇటుపక్క ప్రచారం చేసుకుంటున్నప్పుడు అటుపక్కే మాట్లాడాలి. ఎవరు ఆ పక్క ప్రచారం చేసుకున్నా అదే మాటలు మాట్లాడుతుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం అవుద్ది తర్వాత. అప్పుడు ఖచ్చితంగా తప్పదు. ఇప్పుడు ఎవరైనా సరే మేకపోతు గాంభీర్యం అంటాం చూసారా, ఆ మేకపోతు గాంభీర్యమే ఇప్పుడు జరుగుతుంది. ఇటు అన్ని రెండు పక్కల కూడా ఆ మేకపోతు గాంభీర్యంతోనే ఉన్నారు. తిప్పి కొట్టడంలో కానీ ఇదంతా ఒక స్ట్రాటజీ అండి, ఒక మైండ్ గేము. పిఠాపురంలో ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ముద్రగడ పద్మనాభం గారు ఎత్తుగడ వేసినా, లేకపోతే వైసీపీ అధిష్టానం ఎత్తుగడలు వేసినా, లేకపోతే నోట్ల కట్టలు ఏరులై పారినా, అక్కడ పరిస్థితులు అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా లేవనేది గ్రౌండ్ రిపోర్ట్ అండి. అది ఆ గ్రౌండ్ రిపోర్ట్నే చాలా మీడియాలో హైలైట్స్ అవుతుంది వార్తలన్నీ కూడా. సో శ్యామల ప్రచారం ఎంతవరకు వైసీపీకి సంబంధించి కొంతవరకైనా సార్ దోహదం, అంటే కొద్దిగా శ్యామల చెప్తే ఒక్క ఓటు కూడా పడవండి. నేను చెప్తున్నా కదా, ఇవాళ శ్యామల చెప్పినా లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా కానీ ఎవరో ఒకరు చెప్తే ఓటు వేసే పరిస్థితులు లేరు. అది అటు కావచ్చు లేదు ఇటు కావచ్చు, కానీ ఎవరో చెప్తే ఎవరో ఓటు వేస్తారనుకోవడం పొరపాటు. ఇంకా ఏమన్నా చేస్తే రాజశ్యామల యాగం చేయమనండి వంగగీతకి. వేణుస్వామి గారు వెనకాల నుండి ఓట్లు వేయిస్తారు. అంతేగాని ఈ శ్యామల యాగంతో విజయ యోగం వస్తుందనుకోవడం పొరపాటు. సో చూద్దాం సార్, ఎన్నికలు కూడా ఎక్కువ రోజులు లేవు, ఖచ్చితంగా మే 13 తారీఖే కాబట్టి సో రిజల్ట్ జూన్ 4న నిజంగా ఎవరి మెజారిటీ ఎలా ఉంటుంది, నిజంగా శ్యామల మాటలకి ఓట్లు పడతాయా లేదా రాజశ్యామల యాగం చేస్తే ఓట్లు పడతాయి అనేది చూద్దాం. నమస్తే.